ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో అంటే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి 13,000 రూపాయల పంపిణీకి ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందన్నమాట. మన ఏపీ కూటమి ప్రభుత్వం ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ దీనిపైన లేటెస్ట్ అప్డేట్స్ని విడుదల చేయడమే కాకుండా కీలక వివరాలను అయితే వెల్లడించడం అయితే జరిగిందన్నమాట. మనకి దాదాపు ఇప్పటికే బడులు అన్ని కాలేజీలు తెరిచినప్పటికీ కూడా అనుకున్నటువంటి తేదీన మన ఏపీ కూటమి ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వాల్సినటువంటి 13,000 రూపాయలను అయితే ఇప్పటివరకు అయితే జమ చేయలేదన్నమాట. సో మరికి దీని నేపథ్యంలోనే మన ఏపీ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 20 నుంచి 25 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఈ ఏదైతే తల్లికి వందనం పథకం డబ్బులను అయితే పంపిణీ చేయాలన్నమాట. సో చాలామంది తల్లులు డబ్బులపైనే ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో మన ఏపీ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ తేదీ నుంచి 9 గంటల సమయం నుంచి ఉదయం ప్రతి ఒక్క తల్లుల ఖాతాల్లోకి మనకైతే ఒక్కొక్క విద్యార్థికి ఒక పిల్లాడు ఉంటే ఇంట్లో మనకి వారికి 13,000 రూపాయలు, ఇద్దరు విద్యార్థులు ఉంటే మళ్ళా ఇంకొక 13,000 రూపాయలు, అలా ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయలు చొప్పున నిధులు ఎప్పటి నుంచి జమ చేయనున్నారన్న వివరాలు ఈ వీడియోలను అయితే తెలుసుకోబోతున్నాము. సో వివరాలను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి షేర్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు అంటే తల్లిలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా తేదీ నాడైతే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే ఇప్పటి వరకు అయితే రిలీజ్ చేయలేదన్నమాట. సో చాలామంది తల్లులు వచ్చేసి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధుల కోసం గత జూన్ నెల 12 నుంచి మొదలుకొని జూన్ నెల మొదటి వారం నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ జూన్ నెల చివరి వారం వచ్చినప్పటికీ కూడా డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి నేపథ్యంలో చూసుకున్నట్లయితే జూలై నెల మొదటి వారంలో 9 గంటల సమయం నుంచి ప్రతి తల్లిల ఖాతాల్లోకి ఒక్కొక్క విద్యార్థికి చొప్పున 13,000 రూపాయలను ఈ జూలై నెల మొదటి వారంలోనైతే తల్లుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయాలని అయితే ప్రకటన ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు వారు కూడా మాట్లాడుతూ ఈ డబ్బులను జూలై మొదటి వారంలో తల్లుల ఖాతాల్లోకి అయితే పంపిణీ చేయబోతున్నట్లు వివరాలు అయితే వెల్లడించడం అయితే జరిగిందన్నమాట. ఇక డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క తల్లి కూడా మీ ఖాతా అనేది చెక్ చేసుకోవడమే కాకుండా ఏదైతే తల్లికి వందనం .in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తప్పకుండా ఈ తల్లికి వందనం అర్హులా కాదని అయితే చెక్ చేసుకోండి. ఇక అర్హులు అయితే ఉన్నట్లయితే మీకైతే డబ్బులు అనేవి జమ అవుతాయి. ఇచ్చినటువంటి బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, NPCI లింక్ అప్డేట్స్ కూడా చేయించుకొని అయితే ఉండండి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.